నమస్తే వెల్కమ్ టు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు పీపుల్స్ ఫోరం డిబేట్. ఏపీలో ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం అంశం రాజకీయ దుమారం రేపుతోంది. విద్యా సంస్థల విలీనానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో విద్యార్థులు యాజమాన్యాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రైవేటీకరణ ఆపాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టారు. అటు విపక్షాలు విద్యార్థుల నిరసనలకు మద్దతుగా నిలిచాయి. రోడ్డెక్కిన విద్యార్థులపై పోలీసులు లాఠీలు జులిపించడంతో రచ్చరచ్చయింది. ఎయిడెడ్ విద్యా సంస్థలని ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని మండిపడుతున్నాయి వివిధ రాజకీయ పార్టీలు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో సర్కారు కొత్త మెమో జారీ చేసింది. ఎయిడెడ్ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదంటున్న ఉన్నత విద్యాశాఖ విలీనానికి 4వ ఆప్షన్ను ఎయిడెడ్ విద్యా సంస్థల ముందుంచింది. ఆస్తులు, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందితో సహా విలీనానికి సుముఖత తెలపడం ఒక ఆప్షన్ అయితే, రెండవ ఆప్షన్గా ఆస్తులు మినహా ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి అంగీకరించి ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్లుగా కొనసాగే అవకాశం కల్పించింది. ఏ రకమైన విలీనానికి సుముఖత కనబరచకుండా ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగటం మూడవ ఆప్షన్గా ఇచ్చారు. ఇక 4వ ఆప్షన్ కింద గతంలో విలీనానికి తెలిపిన అంగీకారాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కల్పించారు. ఈ ఆప్షన్లను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు ప్రభుత్వం సూచన చేసింది. అయితే ఇప్పటికే దాదాపు 70% విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించాయని ప్రభుత్వమే చెబుతోంది. పిల్లల హక్కులకు పాటుపడాల్సిన ప్రభుత్వ పెద్దలే వారి హక్కులను హరించివేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. అప్పుడు అమ్మఒడి అన్నారు, ఇప్పుడు అమ్మకానికో బడి అంటున్నారని ధ్వజమెత్తారు. ఈ విధానం కారణంగా రాష్ట్రంలోని ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు లక్షలాది మంది విద్యార్థులతో పాటు టీచర్లు నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ నుంచి వెంకటేశ్వర్ రెడ్డి గారు, అలాగే బీజేపీ నుంచి రవికిరణ్ గారు అండ్ జేఎస్పీ నుంచి శరత్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. ఒకసారి మీ వాల్యూమ్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నట్టున్నాయి. నమస్కారం. నమస్కారం జ్యోతి గారు. ఓకే ఓకే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఓకే, ఇప్పుడు మనము ఏపీలో ఇష్యూని చూస్తున్నాము. ఏ ఎడ్యుకేషన్ గురించి మనం పాకులాడుతున్నామో, ఏ ఎడ్యుకేషన్ని అందరికీ అందాలి అనుకుంటున్నామో, ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అవే ఇప్పుడు రాజకీయ దుమారంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం ఇది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మనకి మారింది. మరి వెంకటేశ్వర్ గారు, ఈ విలీన అంశం ఏదైతే ఉందో విద్యార్థులు అలాగే టీచర్లు, పాఠశాలలు, కళాశాలలు ఇలా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నట్లుగా అనిపిస్తోంది ఓవరాల్గా చూస్తే. కానీ మీరు చూసినట్లయితే ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలని విలీనాన్ని ఏదో హడావిడిగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఈ ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనంపై మీరు దృష్టి సారించారు? పర్టికులర్ రీజన్ ఏంటి? ఏ ఉద్దేశంతో మీరు ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చింది. అది ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, విద్యా దీవెన అవ్వచ్చు, గోరుముద్ద అవ్వచ్చు, విద్యా వసతి అవ్వచ్చు, ఇట్లా అనేక రకాల సంస్కరణలు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చింది. ఈ అనేక సంస్కరణలో భాగంగానే ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనము, విద్యా సంస్థల విలీనము ఇష్టమైన వాళ్ళు ఎయిడెడ్ సంస్థలు నడపలేని వాళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్పమని, ఇష్టపూర్వకంగా అప్పచెప్పమని కోరాము. ఇందులో తప్పేముంది? ప్రభుత్వం విలీనం చేస్తే అది అమ్మినట్ట. ఇక్కడ ఒక్కల భాష్యంతో మాట్లాడటం ఒకటైంది. ఇప్పుడు 70-80% మంది విద్యా సంస్థల వాళ్ళు విలీనానికి అంగీకరించారు అని మీరు అంటున్నారు. కేవలం కొన్ని సంస్థలు మాత్రమే విలీనానికి అంగీకరించలేదు. అంగీకరించిన వాటిని మేమేమి బలవంతం చేయట్లేదు. వాళ్ళకి నడిపే దమ్ము ఉంటే, వాళ్ళకి నడిపే సత్తా ఉంటే, ప్రామాణికాలను ఖచ్చితంగా పాటించే ఇది ఉంటే నడుపుకోమని చెప్తున్నాం కదా. ఇందులో మీ ఒత్తిడి ఏం లేదంటారు? ఒత్తిడి ఏమి లేదు కదా. ఎవరిని ఒత్తిడి చేశారు? ఇక్కడ ఎవరిని ఒత్తిడి చేశారు? ఏ సంస్థని ఒత్తిడి చేశారు? స్పెసిఫిక్ గా ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా అవగాహన లేమితోటి పసిపిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని రెచ్చగొట్టి దీన్ని రాజకీయం చేసి
స్పెసిఫికేషన్ లేకుండా ఏ రకమైన బాధ వచ్చిందో ఆ యాజమాన్యం ప్రభుత్వానికి తెలపకుండా ఈ చిన్న పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళకి ఇప్పుడు వాస్తవంగా ఆ ఏజ్ లో పిల్లలకి అసలు ప్రభుత్వ నిర్ణయాలు ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఇవన్నీ వాస్తవానికి పిల్లలకి అంత అవగాహన ఉంటదంటారా? అంటే మీరేం చేస్తున్నారు, ఏ పర్పస్ తో చేస్తున్నారు అనేది ఎంతమంది విద్యార్థుల దగ్గరికి ఆ విషయం అర్థమైందంటారు? ఎన్ని విద్యా సంస్థలకి మీరు చేరువ చేశారు? మేము సో అండ్ సో రీజన్స్తో ఎయిడెడ్ చేద్దాం అనుకుంటున్నాము. దీనికి సంబంధించిన సమాచారాన్ని కానీ అవగాహన కానీ ఆ విద్యార్థులకి కలిగించే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా, లేదా వాళ్ళ ఆమోదాలు తీసుకునే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? మొన్న చేసిన నిరసనలు ఇవన్నీ కూడా రెచ్చగొట్టు ధోరణి అని ఎలా సమర్థించుకోగలం? ఇప్పుడు ప్రతిపక్షాల మాటలలోనే 80 నుంచి 90% విద్యా సంస్థలు అంగీకారంలో ఉన్నవి. ఒకవేళ అంగీకారంలో లేని సంస్థలు ఏమన్నా ఉంటే స్పెసిఫిక్ గా పలాని సంస్థ మేము అంగీకారంలో లేవని చెబితే, ఇప్పుడు ఉన్న విద్యా సంస్థలు ఎయిడెడ్ విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయి, అవి అంగీకారంలో లేని సంస్థలు ఎన్ని ఉన్నాయి, ఈ అంగీకరించిన సంస్థలు ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పగలిగితే మేము స్పెసిఫిక్ గా వాళ్ళకి ఆన్సర్ చేయగలుగుతాం. ఓవరాల్ గా ఒక టాపిక్, ఒక స్కూల్ దగ్గర ఫర్ సపోజ్ ఒక స్కూల్ దగ్గర ఒక ఇష్యూ జరిగిందమ్మా, ఆ ఇష్యూని అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు, లక్షలాది మంది ప్రజలు, చాలా మంది విద్యా సంస్థలు అన్నింటినీ అమ్ముకోవడం ఏంటమ్మా? ప్రభుత్వం విలీనం చేసుకొని బాధ్యతగా రూపాయి ఖర్చు లేకుండా చదువు చెప్పడం అనేది అమ్ముకోవడమా? అంటే ప్రైవేటు వాళ్ళకి వదిలేయడం అమ్మడం అంటారా? ప్రభుత్వం విలీనం చేసుకొని చదువు చెప్పడం అమ్మడం అంటారా? మీరు రివర్స్ లో మాట్లాడతారేంటి? ప్రభుత్వం విలీనం చేసుకుంది. సపోజ్ అమ్మా ఎగ్జాంపుల్ ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం విలీనం చేసుకుంది, దాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకుందంట, లేక ఆర్టీసీని అమ్మేసినట్ట? ఓకే, సో ఆర్టీసీని ఎలా విలీనం చేసుకున్నారో అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలని ప్రభుత్వం విలీనం చేసుకొని సంస్కరణలు చేపట్టడం మా విధానం. మేము సంస్కరణ చేపట్టడం కోసం ఒక అడుగు ముందుకేసాము. ఆ సంస్కరణ అనేక సంస్కరణలో భాగంగా ఇది ఒకటి. ఇది ఎవరికి అన్యాయం చేయడానికి కాదు, పేద ప్రజలకి అన్ని రకాల వసతులతోటి చదువుని అందించాలంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వమే ఇది న్యాయం చేయగలదు. కాబట్టి వ్యాపార సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు కేవలం ఫీజుల కోసం, డబ్బుల కోసం, వాళ్ళ మాన ప్రాణాలని ఫీజుల కోసం బలవంతంగా గుంజుకుంటారు. కాబట్టి వాళ్ళ చేతులు లేకుండా ప్రభుత్వం విలీనం చేసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటమ్మా? రైట్ అండి. శరత్ గారు, ఇక్కడ బలవంతంగా స్వాధీనం చేసుకుంది అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మీరు సార్ చెప్పింది, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు. మీరేమంటారు? అసలు ఏం జరుగుతుందంటారు అక్కడ? ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, అలాగే తోటి ప్యానలిస్టులకి నమస్కారం అండి. సో నవరత్నాలు అని చెప్పి విద్య, వైద్యం అని కొన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వాటిని విస్మరించి పిల్లలకి కానీ ప్రజలకు కానీ ఎవరికి కూడా న్యాయంగా చేయాల్సిన పనులు ఏదైతే ఉన్నాయో, చెప్పిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయలేని పరిస్థితుల్లో నేనేమంటానంటే, అదే నేను స్పెసిఫిక్ గా ఫలాంది విస్మరించాము అని చెప్పండి. పాయింట్ వైజ్ గా మాట్లాడండి. వచ్చినప్పుడు ఒక్క నిమిషం అండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. శరత్ గారు మీరు మాట్లాడండి, ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు దానికి. మీరు ఇందాక ఒకటే ఒక పదం సార్, మీరు ఇందాక దమ్ము సత్తా ఉన్న కాలేజెస్ ఏమన్నా ఉంటే, స్కూల్స్ ఏమన్నా ఉంటే కానీ కంటిన్యూ చేసుకోవాలన్నారు. అటువంటి మాట అనకూడదు, ఎందుకంటే ఇది విద్య, ఇదేం పాలిటిక్స్ కాదు. విద్య గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారము ఏదైనా స్పెసిఫిక్గా ఒక కాలేజ్ కనుక ఓవరాల్గా పర్ఫార్మెన్స్లో కనుక సరిగ్గా లేకపోతే, ఆ పర్ఫార్మెన్స్ లేని సమయంలో ఆ కాలేజ్ని మీరు కంట్రోల్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి స్కోప్ అయితే ఉంది కానీ బట్ సబ్సీక్వెంట్గా మీరు ఎంతసేపటికి అన్ని కాలేజెస్ తీసుకుంటాము, వాళ్ళ ఆస్తులను తీసుకుంటామని మీరు స్టార్టింగ్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్. దానివల్ల ఏంటంటే అందరికీ కన్ఫ్యూజన్ రావడం కానీ, కన్ఫ్యూజన్ వచ్చి మళ్ళీ గవర్నమెంట్తో మనకి ఎందుకులే ఇబ్బంది అనే ఉద్దేశంతో అపోజిషన్ మేబీ స్కూల్స్ వాళ్ళందరూ కూడా కొంతమంది ముందుకు వచ్చిన మాట మాత్రం వాస్తవం. కాకపోతే మీరు భయపెట్టి కానీ లేకపోతే కనుక అన్నెసరీగా యాక్టివిటీ జరుగుతుంది సార్.
ఈ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఒక స్పెసిఫిక్ పర్పస్ మీద మనకి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. ఒకనొక టైంలో కొన్ని అణగారిన వర్గాలకు కానీ లేకపోతే కొన్ని ఓరియంటేషన్ అంటే కొన్ని విలేజెస్లో కానీ కొన్ని స్కూల్స్ దగ్గర కొన్ని సిటీస్లో కానీ ప్రత్యేకంగా కనుక ఎడ్యుకేషన్ రీచ్లో లేని టైంలో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి గవర్నమెంట్ కొన్ని సంస్థలను తీసుకొని ఎన్జిఓస్ని కానీ లేకపోతే కొన్ని ట్రస్ట్లను కానీ తీసుకొని వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ని ఎన్హాన్స్ చేస్తూ పబ్లిక్కి డెలివరీ చేస్తూ ఉన్నారు. బట్ అటువంటి సమయంలో ఇన్ని రోజుల నుంచి 2 ఏళ్ల నుంచి మీకు లేనిది కరెక్ట్గా ఎకానమీ ఎప్పుడైతే దెబ్బతిందో ఆ స్థలాల పైన లేకపోతే వాటి ఎగ్జిస్టింగ్ అసెట్స్ పైన మీకు ఓరియంటేషన్ ఉంది కాబట్టే మేము విలీనం చేసుకుంటాం, మేము ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారు. ఓకే సార్, మీరు ఇప్పుడు మీరు విలీనం చేసుకోవాలన్నా మీ దగ్గర నుంచే మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఏమిటి ఇబ్బంది అని మీరు క్వశ్చన్ చేశారు. నేను చెప్తున్నాను సార్ క్వశ్చన్, ఎప్పుడైతే గవర్నమెంట్ ఓరియంటేషన్లో వచ్చిందో ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ మీరు చేయట్లేదు, టీచర్స్ ట్రైనింగ్ రిక్వైర్డ్ ఏదైతే ఉందో మీరు చేయట్లేదు. మీరు నాడు నేడు అనే ప్రోగ్రామ్ పెట్టి ఫస్ట్ టర్మ్లో మీరు 3,000 కోట్లు ఆల్రెడీ ఇనిషియేట్ చేసి ఇన్వెస్ట్ చేసి నాసిరకం ఇంప్లిమెంటేషన్ కొన్నారు. ఈరోజు మీరు నాడు నేడులో 3 పెయిర్స్ యూనిఫామ్స్ అని కానీ స్కూల్ షూస్ కానీ స్కూల్ సాక్స్లు కానీ ఇస్తున్నారు. బట్ ఈ రోజు కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా అయోధ్య నగర్ దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చెప్పులు లేవు, షూస్ లేవు, సాక్స్లు లేవు, బ్యాగ్ కూడా సరిగ్గా లేదు సార్. మీరు ఇచ్చిన అసెట్స్ అంతా ఏమైపోయినాయి సార్? మీరు ఇచ్చిన అన్నీ కూడా మీరు పేరుకి ఇంప్లిమెంటేషన్ చేసి 700 కోట్లు 3,000 కోట్లు అనేది మీరు రిలీజ్ చేస్తున్నారే తప్పితే పబ్లిక్ రీచ్లోకి నిజంగా డెస్టినేషన్కి చేరవలసిన పిల్లలకి నిజంగా చేరట్లేదు. అదే పరిస్థితి ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ అంటే కనుక స్టాండర్డ్గా కొన్ని ట్రస్టులు కానీ కొన్ని సొసైటీస్ కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా రూల్స్ అనేది స్పెసిఫిక్గా ఉంటాయి, పిల్లలకి డెలివరీ అనేది బాగా జరుగుతుంది. అవి కూడా మీరు తీసుకుంటే కనుక మీరు ఆ పిల్లల భవిష్యత్తును కూడా చెడగొట్టేదానికి అవకాశం అనేది ఉంది సార్. ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలంటే కనుక మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు క్లియర్గా, మనకి పద్మశ్రీ హరికేల హజబ్బా గారు ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఈరోజు ఒక స్కూల్ కన్స్ట్రక్ట్ చేస్తే ప్రత్యేకంగా గవర్నమెంట్ ఇన్ని ఫండ్స్ ఉండి ఇంత స్కోప్ ఉండి ఇంత అవకాశం ఉండి ఇన్ని ఫండ్స్ అలొకేట్ చేసి కూడా ఒక స్కూల్ని కొత్త స్కూల్ని కన్స్ట్రక్షన్ చేయకుండా ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేస్తూ అలాగే ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా డెవలప్మెంట్ లేకుండా ఎయిడెడ్ స్కూల్స్ని కూడా మార్చుకుంటూ మీరు ఆస్తుల కోసం చేస్తున్నారనే మా ఆరోపణ సార్. ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయంలో 2 విషయాల్లో చెప్పాలంటే కనుక ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఫండ్స్ ఉన్నాయి, అవి ఇవ్వండి, ఇస్తే అవి ఆటోమేటిక్ డెవలప్ అవుతాయి. 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది మీకు ఈ రోజు ఎందుకు వచ్చింది సార్? ఇంక్లూడింగ్ చెప్పాలంటే కనుక బ్రిటిషర్స్ టైంలో నుంచి కూడా ఈ ఎయిడెడ్ స్కూల్స్ అనేది ట్రస్ట్ల ఫామ్లో కొన్ని క్రిస్టియన్ మిషనరీస్ మనకి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాటి దగ్గర అన్ని సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్న స్కూల్స్ను కూడా ఈరోజు మీరు బెదిరించి లేకపోతే కనుక భయపెట్టి వాళ్ళకున్న ఆస్తుల్ని మీరు కంట్రోల్ చేద్దామనే ఉద్దేశంతోనే మీరు ఇటువంటివి తీసుకొచ్చారు. అంతకి తప్పితే నిజంగా వెల్ఫేర్ చేద్దామని మీరు వెల్ఫేర్ చేస్తున్నారు కాబట్టి మీరు వెల్ఫేర్ చేద్దామని ఈ విద్యా విషయంలో కనుక ఖచ్చితంగా మాత్రం మీరు చేయట్లేదు, పిల్లలని ఇబ్బంది పెట్టాలని అంటున్నారు. అలాగే ఈరోజు పిల్లలు నిన్న చిల్డ్రన్స్ డే సార్, నిన్న ఈరోజు పిల్లలే రేపటి పౌరులని మనం చాలా చోట్ల చాలామంది కవులు కానీ చాలామంది చెప్పున్నారు. మీరు పిల్లలకి ఏమి తెలుసు లేకపోతే పిల్లలకి ఎందుకు వచ్చి మాట్లాడిస్తారంటారు. వాళ్ళకున్న బాధని వాళ్ళకున్న కష్టాన్ని వైజాగ్లో ఒక బాబు మాట్లాడిందే మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అక్కడ ఎవరు కూడా ప్రోత్బలం లేదు బ్యాక్గ్రౌండ్లో. బాబు ఇన్స్టంటేనియస్గా తనకున్న ఇబ్బందులన్నీ కూడా చెబుతూ కన్వే చేస్తూ ఆటోమేటిక్ డెలివరీ చేశారు. దాన్ని మీరు ఎవరో ప్రోద్బలంతో లేకపోతే పార్టీలు మాట్లాడించారు, పార్టీలు చేయించారంటే కనుక మీ అజ్ఞానం అనుకోవడమే తప్పితే, మీ నాయకుల అజ్ఞానం అనుకోవడం తప్పితే చేసేది కాదు సార్. మీ ఈరోజు ఏంటంటే విద్యా వ్యవస్థ పూర్తిగా కోవిడ్ సమయంలో వైద్య వ్యవస్థ విఫలమైనట్టే ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా కూడా చేయవలసిన పనులు చేయకుండా అమ్మ ఒడి అని చెప్పి మీరు మనీ డిస్పోజ్ చేస్తామని చెప్పడం కానీ లేకపోతే కాలేజెస్కి ఇవ్వాల్సిన ఫండ్స్ని ఇస్తామని చెప్పి ఇంజనీరింగ్ కాలేజెస్ ఫీజులు తగ్గించడం కానీ, ఎక్కడైతే మీరు ఫీజులు తగ్గించారో ఆ ఇంపాక్ట్ అంతా టీచర్స్ పైన పడుతుంది సార్. ఆ టీచర్స్ వాళ్ళ లైవ్లీహుడ్ కోల్పోతారు. మీరు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు సుమారుగా 30 నెలలు ఉంటే కనుక ఈ 30 నెలల్లో కూడా మీరు విద్యా వ్యవస్థకు కానీ టీచర్స్కి కానీ అడిషనల్ స్టాఫ్కి కానీ లేకపోతే కనుక ప్రైవేట్ టీచర్స్ కానీ ఏ విధంగా కూడా మీరు ఒక మంచి పని ఉపయోగపడే పని మాత్రం మీరు చేయలేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే టీచర్స్లోనే గవర్నమెంట్ టీచర్స్లోనే చాలామంది కోవిడ్ సర్వీస్ చేస్తూ సుమారుగా ఒక 70-80 మంది వరకు చనిపోతే కూడా వాళ్ళకి ఒక మెసేజ్ కూడా ఒక మినిస్టర్ గారి దగ్గర నుంచి కానీ లేకపోతే అసోసియేషన్ దగ్గర నుంచి కానీ వెళ్ళలేదు. అంటే మీరు
ఎంతవరకు టీచర్స్ ని మీరు కేర్ చేస్తున్నారని మాత్రం ఈ విధంగా ఎగ్జాంపుల్స్ తెలుస్తుంది. Right. ప్లస్ దీనికి తోడు ఎమ్మెల్సీ టీచర్స్ మొన్న లాస్ట్ ఇయర్ ఈ టైంలో జరిగినప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు పోటాపోటీగా మీరు మీ మనుషుల్ని కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ జరుగుతున్నప్పుడు కానీ, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతున్నప్పుడు కానీ మీ మనుషులు మీరు కర్నూలు నుంచి కడప నుంచి తీసుకొచ్చి వాళ్ళని నుంచోబెట్టి మీరు సీటు గెలుచుకుందాం అనే అంత ఇంట్రెస్ట్ మీకు నిజంగా టీచర్స్ కి కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, పిల్లలకు కానీ చేద్దామని ఆలోచన లేదు. విమర్శలు మీరు అడిగారు కదా, నేను ఇన్ని విమర్శలు చేశాను, మీరు దానికి ఏమైనా ఆన్సర్ చెప్పగలిగితే చెప్పండి సార్. వెంకటరెడ్డి గారు. రవికిరణ్ సార్ ఒక్క నిమిషం వీరికి ఆన్సర్ చేయనివ్వండి. చెప్పండి అమ్మ, వీరికి ఆన్సర్ చెప్పండి సార్, చేయనివ్వండి. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మీరు స్పెసిఫిక్ గా పలాని చోట అని చెప్తున్నారు కదా, అసలు మీ విధానం ఏంటి? ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు గతంలో లాగానే వ్యాపారం చేసుకొని పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టి హై ఫీజులు వసూలు చేయాలనేది మీ ఉద్దేశమా? ఎప్పుడో మీరు ఆస్తులు స్వాధీనం చేసుకునే దిశగా తీసుకున్న నిర్ణయము అనేది ఆయన డైరెక్ట్ గా చెప్పారు. అమ్మా, వారి ఆరోపణ చేశారు. దానికి వివరణ ఏంటంటే ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం ఆనాటి పరిస్థితులను బట్టి ఆ రోజు ఉన్న విధి విధానాలను బట్టి ఎన్జిఓస్ స్వచ్ఛందంగా నడపడం కోసం వాళ్ళు ముందుకొస్తే ఆ రోజు ప్రభుత్వ భూములే వాళ్ళకి ఎలకేట్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక రకాల సమస్యలతోటి విద్యా సంస్థల్లో పేరెంట్స్ గాని, పిల్లలు గాని సరైన చదువు లేక అధిక ఫీజులు వసూలు చేసి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటుంటే ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సంస్కరణ చేయడం కోసం మేము ఈ స్టెప్ తీసుకున్నాము. దీని రిజల్ట్ భవిష్యత్తులో చూస్తారు. అంతే తప్పితే ప్రభుత్వం విద్య చెప్తుంది అని చెప్పి మేము చెప్తుంటే, బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్తుంటే, పెద్దలు ప్రైవేట్ విద్యా సంస్థలకు వదిలేయండి, ఫీజులు తగ్గించొద్దు అంటే పేద ప్రజల్ని అధిక ఫీజులు వసూలు చేయడం మీ విధానమా? చెప్పండి, అధిక ఫీజులు వసూలు చేయడం మీ విధానమా? కాలేజీ యాజమాన్యాల వైపు మీ పద్ధతి? అసలు ప్రభుత్వం ఏ విధానంలో పెడుతోంది అన్న దాని మీద చాలా మందికి క్లారిటీ రాలేదు సార్. దానిలో భాగంగానే ఇన్ని చర్చలు జరుగుతున్నాయేమో, ఇంత రాజకీయ దుమారానికి కూడా కారణం అదే కావచ్చు. మీరు విలీనానికి త్వరితగతిన తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అనేది ఎవరికి పూర్తిగా తెలిసిన దాఖలాలు కనిపించట్లేదు. ఏ కాలేజ్ అయితే, ఏ స్కూల్ అయితే విలీనానికి సుముఖత చూపిస్తుందో ఆ సుముఖత చూపించని వాళ్ళకి సవివరాలతోటి అన్ని విషయాలు వాళ్ళకి చెప్పిన తర్వాత ఇష్టమైన వాళ్ళని మాత్రమే విలీనం చేయమని చెప్తున్నాము. ఇక్కడ ఎవరిని బలవంతంగా విలీనం చేసుకోవట్లేదు. దాన్ని అనవసర రాద్ధాంతం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఓకే రవికిరణ్ గారు, ఇప్పుడు మనము 70% మంది యాక్సెప్ట్ చేశారు, బలవంతపు విలీనాలు లేవు, మిగిలిన వాళ్ళు మిగిలినట్టుగానే ఉంటారు అంటే విద్యా విధానంలో ఎయిడెడ్ ని విలీనం చేసినవి కొన్ని, కానివి కొన్ని, అలా ఇష్టానుసారంగా ఒక క్రమము అనేది లేకుండా 70% మందిని విలీనం చేసుకున్నారనుకో, మిగిలిన 30% అసలు ఇవి ఎలా రన్ అవుతాయి? దీనికి ఒక ఫార్మేట్ అనేది ఏమీ ఉండదా ఒకవేళ అదే నిర్ణయం తీసుకున్నట్లయితే? జ్యోతి గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, 99 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు దేశవ్యాప్తంగా గిరిజన జనజాతీయ గౌరవ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దయచేసి ఒకరి తర్వాత ఒకటి మాట్లాడదామండి. ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రధానంగా మనకు విద్యా వ్యవస్థలో 3 విధానాలు ఉన్నాయండి. ఒకటి ప్రభుత్వ స్కూల్స్ లో అన్ని ఉచితమే, ఫీజు ఉండదు, ఏముండదు, అన్ని ఫ్రీగా ఉంటుంది. రెండవది ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజు నిర్దేశిస్తారు. ఓకే, గవర్నమెంట్ కూడా గైడ్ లైన్స్ ఇస్తారు, దాని ప్రకారం వాళ్ళు ఫీజు వసూలు చేస్తారు, పిల్లల్లో చదువుకుంటారు. మూడవది అటు ఇటు కాని మధ్యలోది ఎయిడెడ్ కాలేజెస్ ఏంటి? అటు పూర్తిగా ఫ్రీగా కాదు, ఇటు పూర్తిగా ప్రైవేట్ వాళ్ళు దండేసుకున్నట్టు దండేసుకో, వయా మీడియాగా ఉంటుంది. ఎందుకు వయా మీడియాగా ఉంటుందంటే, ఈ ఎయిడెడ్ స్కూల్స్ కి, కాలేజెస్ కి ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారం ఉంటుంది. అసలు ఈ స్కూల్స్ ఎలా వచ్చాయంటే,
ఓకే, రకరకాల మన సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది ఫిలాంథ్రపిస్ట్ ఉన్నారు. మంచి స్కూల్స్ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకున్న భూములు దానం చేసో లేకపోతే కొంత దానం చేసో కొంత గవర్నమెంట్ దగ్గర తీసుకోవడం మేము నిర్వహిస్తామని ముందుకు వస్తారు. అప్పుడు ప్రభుత్వం కూడా మేము మీకు సహకరిస్తాము, ఎందుకంటే మేము అన్ని నిర్మాణం చేయలేం కాబట్టి కొంత మీకు సహకరిస్తామని చెప్పేసి కొంత స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాలు, అలాగే కొంతవరకు మెయింటెనెన్స్ మేము చూస్తాం. మిగతాది మీరు ఏదో కొంచెం మీరు ఫిలాంథ్రపిస్ట్ కాబట్టి మీ డబ్బులు మీరు ఇస్తున్నారు కాబట్టి అలాగే కొంత ఫీజు కలెక్ట్ చేసుకుని నిర్వహించండి అంటారు. ఈ 3 విధానాలతో ఇప్పుడు వరకు మనకి విద్యా వ్యవస్థ నడుస్తుంది జ్యోతి గారు. అయితే దురదృష్టం గత 2.5 దశాబ్దాలుగా ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా సరే ఈ యొక్క ఎయిడెడ్ కళాశాలని నిర్వీర్యం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎలా చేసుకుంటూ వెళ్ళారు? ఈ యొక్క స్టాఫ్ రిక్రూట్మెంట్ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి, ఎందుకంటే జీతాలు వాళ్ళు ఇస్తారు కాబట్టి. సో ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ మీద మోటరీ విధించేశారు, అంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయకూడదు అన్నారు. దాంతో ఏమైంది? రిటైర్ అయిపోతున్నారు, అక్కడేమో ఖాళీలు పెరిగిపోతున్నాయి, టీచ్ చేసే వాళ్ళు లేరు. స్లోగా ఈ యొక్క ప్రభుత్వ విధానాల కారణంగా స్లోగా అక్కడ స్థాయిలా పడిపోతూ అడ్మిషన్స్ కూడా తగ్గిపోతూ పరిస్థితి ఇప్పుడైతే పరిస్థితి ఆ రకంగా వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఇటీవల కాలంలో ఎయిడెడ్ స్కూల్స్ ని దాన్ని మేము సంస్కరించాలనే ఉద్దేశంతో ఒక కమిటీ వేశారు. ఇప్పుడు 6/4/2021 జీవో నెంబర్ 52, 6/4/20 జీవో నెంబర్ 52. ఏంటి కమిటీ? ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎయిడెడ్ కళాశాలలు స్కూల్స్ యొక్క పరిస్థితి ఏంటి, ఏ రకంగా వాళ్ళు ఫైనాన్షియల్ గెటన్ అవుతున్నారు, దీన్ని ఏ రకంగా సంస్కరించాలి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎయిడ్ ఇస్తుందో దాన్ని తొలగించేయచ్చా అలా ఈ యొక్క కమిటీ యొక్క చైర్పర్సన్ వచ్చేసి ప్రొఫెసర్ రత్నకుమారి గారు, వైస్ ఛాన్సలర్ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. దీనిలో 7 మంది సభ్యులు ఉన్నారు జ్యోతి గారు. ఈ యొక్క కమిటీ ఒక సిఫార్సు చేసింది. ఏంటి? ఎయిడెడ్ కళాశాలకి ఇప్పటి నుంచి మనం ఎయిడ్ ఇవ్వక్కర్లేదు, ఎయిడ్ తొలగించేయచ్చు అని చెప్పేసి ఒక సిఫార్సు అవుట్లెట్ గా చేశారు. ఆ సిఫార్సు దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 10/8/2021 జీవో నెంబర్ 42 ఇచ్చారు. ఇది ఆగస్టు 10వ తారీఖు జీవో నెంబర్ 42. దీనిలో ఏమంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం? ఓకే, ఎయిడెడ్ కాలేజీలకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. మీరు ఏదైతే మీ యొక్క స్టాఫ్, మీ యొక్క గ్రౌండ్ కానీ మీ యొక్క ఆస్తులు కానీ ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా ప్రభుత్వానికి ఇచ్చేయండి. దాంతో అది గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ అయిపోతే ఏ రకంగా ఇందా ఫస్ట్ ఆప్షన్ చెప్పారు, గవర్నమెంట్ కాలేజెస్ ఆ రకంగా పనిచేసుకుంటా ఉంటాయి అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్, అలా కాని పక్షంలో మీ స్టాఫ్ ని ఏదైతే గవర్నమెంట్ జీతాలు ఇస్తున్న స్టాఫ్ ని మాకు అప్పు చెప్పేయండి. మాకు అప్పు చెప్పేసి మీరు ఏదైతే మీకు సెకండ్ ఆప్షన్ చెప్పాను ఇందాక, ప్రైవేట్ స్కూల్స్ గా నడుపుకోండి. అంతేగాని మీకు ఇంకా మీ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోండి, ఉన్న స్టాఫ్ ని గవర్నమెంట్ కి అటాచ్ చేసేయండి. మా యొక్క గవర్నమెంట్ స్కూల్స్ కి దాంట్లో భర్తీ చేసుకుంటాం, మీకు ప్రైవేట్ కాలేజీలుగా నడుపుకోండి అని చెప్పన్నారు. ఇప్పుడు సమస్య అక్కడ స్టార్ట్ అయింది జ్యోతి గారు. ఎప్పుడైతే గవర్నమెంట్ మీరు ప్రైవేట్ స్కూల్స్ గా, కాలేజెస్ గా, డిగ్రీ కాలేజెస్ గా నడుపుకోమన్నారో అప్పుడు ఏం చేస్తారు? ఇందాక నేను చెప్పాను ప్రైవేట్ స్కూల్స్ ఫీజు వసూలు చేస్తారని, ఎక్కువ ఫీజు వసూలు చేస్తారు. ఆ ఫీజులు అడగటం మొదలు పెట్టారు. ఎవరిని? స్టూడెంట్స్ ని. దాంతో స్టూడెంట్స్ తిరగబడ్డారు. ఇప్పుడు వరకు మాకు ఫ్రీగానో లేకపోతే 1000-2000 ఫీజుతోనో మాకు చెప్పారు, ఇప్పుడు ఏకంగా 17,000-16,000 ఇమ్మంటున్నారు. ఇది ఎక్కడ విధానం అని చెప్పేసి ప్రభుత్వం మీద, మా కాకినాడలో కూడా విద్యార్థులు ప్రభుత్వం మీద తిరగబడ్డారు. ఈ యొక్క ఎయిడ్ కంటిన్యూ చేయాలని చెప్పి గొడవ చేయడం మొదలు పెట్టారు. అయితే ఇందాక వక్తలు చెప్తున్నట్టు ఏదో చాలా మంది సుముఖం చూపించారు, మొత్తం విలీనానికి అంటున్నారు. యాక్చువల్ గా మొత్తం ఉంది 2249 జ్యోతి గారు. ఇది మొత్తం జూనియర్ కాలేజీ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. దీనిలో మొత్తం విలీనానికి అంటే స్టాఫ్, గ్రౌండ్, ప్లేసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో సహా ఇచ్చేటానికి సిద్ధపడింది కేవలం 101 మాత్రమే. దానిలో స్కూల్స్ 88, జూనియర్ కాలేజెస్ 5, డిగ్రీ కాలేజెస్ 7, పాలిటెక్నిక్ కాలేజ్ 1. ఇలా 101 అంటే కేవలం 4.5% మాత్రమే దే ఆర్ రెడీ టు సరెండర్ ది స్టాఫ్ అండ్ దెన్ ప్రాపర్టీ, నాట్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్. అంటే 96% మంది, 96.5% మంది వాళ్ళ ఏదైతే వాళ్ళ స్టాఫ్ ని మాత్రం సరెండర్ చేస్తారు, కానీ మేము ప్రైవేట్ గా నడుపుకుంటా ఉన్నారు. సో ఈ యొక్క జీవో 42 మీద ఆ ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళారు జ్యోతి గారు. ఇది ఆగస్టు మాసం తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి మాకు ఇప్పుడు వరకు గ్రాంట్ ఇచ్చారు, ఎయిడ్ తొలగించేస్తాం అంటున్నారు, మమ్మల్ని ఫోర్స్ఫుల్ గా నిర్బంధిస్తున్నారు, మమ్మల్ని ఇచ్చేయమంటారా అని చెప్పి హైకోర్టుకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిల్లి మొగ్గులేసింది. ఏం చెప్పింది? అబ్బాయి అలా కాదు, మీరు నచ్చితే మీకు నచ్చినట్టు గతంలో మీకు ఇష్టమైతేనే ఇవ్వండి, ఇష్టం కాకపోతే ఇవ్వక్కర్లేదు అని కోర్టులో చెప్పి, అంటే జీవో ఒక రకంగా, కోర్టులో ఒక రకంగా చెప్పి, కోర్టులో 1-2 సార్లు లేదు వాళ్ళకి ఆప్షన్ ఇస్తాము, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, ఇష్టమైతేనే ఇవ్వండి, ఎక్కడైతే ఇబ్బంది లేదు, వాళ్ళ ఒత్తిడి లేదు, ఎటువంటి ఒత్తిడి లేదు.
యాజమాన్యం స్పెసిఫిక్ గా చెప్పారు ఏంటి మాకు డిఈఓతో ఒత్తిడి కలిగిస్తున్నారు, దాంతో ఇబ్బంది అవుతుందని. సో ఓ పక్కన ఒకటి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రైవేట్ కాలేజీగా మార్చుకోమని స్టాఫ్ ని సరెండర్ చేయమన్నారో ఒకటి ఫీజులు పెరిగిపోతాయి. ఫీజులు పెరిగిపోగానే పేరెంట్స్ తిరగబడ్డారు. పేరెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్ చదువుతుంది, మా కాకినాడలో ఇచ్చిన స్టేట్మెంట్. జగన్ అన్న ఒక చేతితో అమ్మ ఒడి అని చెప్పి 14,000 ఇస్తూ, అంటే 1,000 రూపాయలు కట్ చేశారులేండి ఏదో మెయింటెనెన్స్ అని చెప్పి 14,000 ఇస్తూ ఇంకో పక్క ఇచ్చిన డబ్బులు లాగేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు వరకు మాకు వచ్చిన మా నోటికాలే డబ్బులు లాగేసుకుంటున్నాడు జగన్ అన్న అని మా కాకినాడలో కావచ్చు, వైజాగ్ లో కావచ్చు, అన్ని చోట్ల తిరగబట్టం మొదలు పెట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్య, ఈ చర్యకి ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేస్తే మొన్న 12వ తారీఖు మరో మెమో ఇచ్చారు. జీవో ఇవ్వలేదు. అదేంటో విచిత్రం, నాకు అర్థం కాలేదు. ఏంటి మెమో? ఈ మెమో ఏంటి? మీరు ఇందాక చెప్పారు కదా 4 ఆప్షన్స్. 4 ఆప్షన్స్ ఏంటి అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు. యాక్చువల్గా ఇంకో 5వ ఆప్షన్ ఇవ్వాలి. ఏంటి? జీవో నెంబర్ 42, 52 రద్దు చేయమని లేఖిస్తే మేము రద్దు చేస్తామని. ఎందుకంటే జీవో నెంబర్ 42, 52 ఎందుకు అసలు ఇప్పుడు రద్దు చేయొచ్చు కదా? ఎందుకు మీకు గందరగోళం ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కరోనా సమయంలో ఓ పక్కన సంవత్సరం నుంచి స్కూల్స్ రావటం లేదు, విద్యార్థులు అగమ్య గోచరంలో ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా మూతపడ్డాయి. ఇంకో పక్కన మీరే చెప్తున్నారు మా గవర్నమెంట్ స్కూల్స్ అని హౌస్ఫుల్ బోర్డు పెట్టేశాం, చరిత్రలో ఎన్నో విధంగా హౌస్ఫుల్, అసలు అడ్మిషన్సే ఖాళీ లేవంటున్నారు. మళ్ళీ ఏమంటారు? ఎయిడెడ్ స్కూల్లో విద్యార్థుల్ని ఆ స్కూల్లో మేము అడ్మిషన్ ఇప్పిస్తాము, ఇది పేరెంట్స్ ఇష్టమైతే అడ్మిషన్ ఇప్పిస్తాం జీవోలో చెప్పారు. జీవో నెంబర్ 52లో అసలు పేరెంట్స్ కన్విన్స్ చేయడానికి మీరు తీసుకున్న చర్య ఏంటి? అసలు తొందర ఎందుకంటే ఇప్పుడు లేచిందే లేడికి పరగని ఓకే సంస్కరించాలి, నేను దాన్ని కూడా ఒప్పుకుంటాను. ఎయిడెడ్ స్కూల్స్ లో సంస్కరణ మొదలు పెట్టాలి. అయితే ఇంత తొందరగా ఇంత ఆదరాబాదరా చేసి ఏది విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నప్పుడు యువర్ ద మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్, యువర్ మిడిల్ ఆఫ్ కరోనా సెకండ్ వేవ్ టైంలో నువ్వు కమిటీ వేస్తావు. కరోనా చేసినప్పుడు విద్యార్థులు రికమెండేషన్ ఇచ్చి ఎయిడ్ అక్కర్లేదు, ఎయిడెడ్ స్కూల్స్ కి ఎయిడ్ అక్కర్లేదు రికమెండేషన్ ఇస్తారు, మళ్ళీ వెంటనే ఎన్ని తీసుకొస్తారా? ఏంటి తొందరపాటు, ఏంటి గందరగోళం? రవికిరణ్ గారు, ఇప్పుడు ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలకి ఆర్థిక పరిపుష్టిత కల్పించి ఇంతకు ముందు ఎలా నడిచిందో అలా నడిపించడం వల్ల వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు విలీనానికి తొందరపడడానికి అంత అవసరం ఏంటి? జ్యోతి గారు, ఇప్పుడు ఒక మంచి విషయం ఏంటంటే నిజంగా కొన్ని ఎయిడెడ్ స్కూల్స్ కాలేజెస్ ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫేజ్ వారీగా వెళ్ళవలసింది. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతుందో దోస్ ఆర్ బిల్లింగ్ ఎవరైతే ఇష్టపడుతున్నారో ఇచ్చేయండి, సరెండర్ చేయండి అని మొదటగా చేసి వాళ్ళు సరెండర్ చేసుకొని ఎవరికైనా మిగతా వాటిని ఏ రకంగా సంస్కరించాలి, ఏ రకంగా వాళ్ళకి ఇందాక మీకు చెప్పాను స్టాఫ్ రిక్రూట్మెంట్ ఆపేశారని చెప్పి వాళ్ళకి స్టాఫ్ రిక్రూట్మెంట్ కి అవకాశం ఇచ్చి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొంత అవకాశం ఇచ్చి వాళ్ళకు ఒక వెసులుబాటు, ఓకే అకాడమిక్ ఇయర్ మీరు ఇంప్రూవ్ అవ్వండి, నెక్స్ట్ చూద్దాం, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఓకే మీకు ఇలా ఇబ్బంది అవుతుందో ఇలా చేద్దాం అంటే ఫేజ్ వారీగా వెళ్ళకపోతే 2.5 లక్షల మంది విద్యార్థులు ఒకేసారి రోడ్డు మీదకి వచ్చారు కదా. ఎవరు తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నారు? 2.5 లక్షల విద్యార్థుల్ని ఒకేసారి కరోనా నుంచి ఇంకా మనం బయటపడలేదు, స్కూల్ కి వాళ్ళు నిజంగా ఇంకా వెళ్ళలేదు, ఇబ్బంది పడుతున్నారు. ఇదే టైంలో అన్నిగా లేచిందే లేడికి పరుగులు అన్ని ఒకేసారి చేస్తారా? సంస్కారం కావాలి కానీ ఇలా కాదు కదా, తలాతో లేకుండా చేయడం కాదు కదా సంస్కారాలు. వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తారు మీరు? పెద్దలు రవి గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ లోనే మొత్తం ఆయన చెప్పిన విషయాల్లోనే ప్రశ్న ఆన్సర్ 2 ఉన్నాయి. సంస్కరణలు మొదలు పెట్టడం ఇష్టమే అని చెబుతూనే ఒకేసారి కాదు అనేది ఆయన ఆరోపణ. ఇంకోటి ఏంటంటే ఫీజులు ఎయిడెడ్ ఇష్టం లేని వాళ్ళు హఠాత్తుగా ఫీజులు వసూలు చేస్తున్నారు, ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు, పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అనేది ఆయన ప్రశ్న. మా ప్రభుత్వం ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వేసింది. అధిక ఫీజులు వసూలు చేసే ఏ కాలేజీ మీదైనా, పేరెంట్స్ కి భారమైన ఏ కాలేజీ మీదైనా, ఏ స్కూల్ మీదైనా చర్య తీసుకోవడానికి ఫీజు రెగ్యులేటరీ కమిషన్ మా ప్రభుత్వం వేసింది. అధికంగా ఫీజులు వసూలు భారం పడనివ్వము. ఒకటి, పిల్లలకి ఈ ప్రభుత్వ స్కూళ్లలో జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేస్తే అన్ని వసతులు ఉన్నాయి, అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడో అక్కడక్కడ స్కూల్స్ హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టిన మాట వాస్తవమే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొన్ని స్కూల్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టిన మాట వాస్తవే. ఇప్పుడు విద్యా సంస్కరణలు బిగిన్ చేసాము. చేసిన వాటిని ఎక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో మీరు చెప్పినట్టు పెద్దలు దృష్టికి వచ్చినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు కూడా మేము బాధ్యతగా తీసుకొని వాటిని పరిష్కరిస్తాము. అయితే
మీరు కూర్చొని ఒక్కసారా 2 సార్లా అట్లా కాదు ఇట్లా అనేది కాదు. ఇక్కడ ప్రతిపక్షాలు ఏం మాట్లాడితే అది చేయడానికి మా ప్రభుత్వం ప్రజలు మాకు తీర్పు ఇవ్వలేదు. కానీ వాళ్ళ గొంతు కూడా వినాలిగా, వాళ్ళు చెప్పేది కూడా పరిగణలోకి తీసుకోవాలి, వినాలండి. వాళ్ళు చెప్పేది కూడా తీసుకోవాలి కదా. బాధ్యత మీకుంది. ఎందుకంటే మీకు 51% మంది ఓటేస్తే మిగతా 49% సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, రవికిరణ్ గారు ఆగండి, చెప్పనివ్వండి. చెప్పండి సార్. వెంకటేశ్వర రెడ్డి గారు కంటిన్యూ చేయండి. కాలేజీ యాజమాన్యాల అభిప్రాయం కానీ, అట్లానే స్కూల్స్ యాజమాన్యాల అభిప్రాయం కానీ, పేరెంట్స్ అభిప్రాయం కానీ, ఆ పిల్లల కష్ట నష్టాలు కానీ మేము పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క సమస్యని మా ప్రభుత్వం పరిష్కరిస్తది. అంటే ఇప్పటి వరకు అయితే తీసుకున్నారా తీసుకోలేదా అది చెప్పండి. ఇప్పటి వరకు వాళ్ళ ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా? ఎవరి ఒపీనియన్ ప్రజల విద్యార్థుల మీరు ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రజల ఒపీనియన్ కానీ విద్యార్థుల ఒపీనియన్ కానీ అభిప్రాయ సేకరణ అనేది జరిగిందా? విలీనము అనే ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఈ సేకరణ జరిగిందా? ఇప్పుడు తీసుకుంటారా? ప్రతి కాలేజీని కానీ ప్రతి స్కూల్ ని కానీ విలీనం చేసుకునే ప్రతి కాలేజీకి కానీ ప్రతి స్కూల్ కానీ ఆయా సంస్థల్లో వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాతే. యాజమాన్యాలు కాదండి నేను అడిగేది, విద్యార్థులు వారి తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ కూడా తీసుకునే క్రమంలో మీరేమన్నా ఏ స్కూల్ ఏ కాలేజీలు ఏ స్కూల్స్ అయితే మాకు విలీనం చేశారో అక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల అభిప్రాయం కూడా తీసుకున్నాం మేము. వాళ్ళ తల్లిదండ్రుల అభిప్రాయం కూడా మేము తీసుకున్నాం. ఇక్కడ సమస్యని స్పెసిఫికైజేషన్ చేసి గుర్తించి ఒకవేళ మా దృష్టికి రాని సమస్య ఏదైనా చెప్తే దాన్ని కూడా పరిష్కరిస్తామమ్మా. ఓకే, మా ప్రజలు పరిష్కరించడానికే, ప్రతి సమస్యని పరిష్కరించడానికే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మా ప్రభుత్వం ఉంది. అందుకే ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలం, ఈ సందర్భంగా ఈ డిబేట్ సందర్భంగా ఒకటి మాత్రం చెప్పగలం, మా ప్రభుత్వం పేద ప్రజల వైపు, కార్పొరేట్ విద్యా సంస్థల వైపు కాదు, ప్రైవేటీకరణ వైపు కాదు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని వీలైనంత ఎక్కువ విద్యని ఏ ఖర్చు లేకుండా ప్రతి విద్యార్థికి అందించడం కోసం మా నిర్ణయాలు ఉంటాయి. మీరు ఎంత గింజుకున్నా ఎంత మొత్తుకున్నా ప్రైవేటీకరణ వైపు కానీ, ప్రైవేట్ విద్యా సంస్థల వైపు కానీ, కార్పొరేట్ విద్యా సంస్థల వైపు కానీ మా నిర్ణయాలు ఉండవు. ఓకే అండి, శరత్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. అండి ఇది మీ ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరి ప్రభుత్వం, అది గుర్తుపెట్టుకోండి. మీ పార్టీ అయి ఉండొచ్చు, మీ పార్టీ ద్వారానే మీరు చెప్తున్నారనుకుంటా. ప్రభుత్వం అయితే కనుక అందరికీ సంబంధించింది చేయాలి. ఇంకపోతే ఫీ రెగ్యులేషన్ కమిటీ కానీ, ఫీ రెగ్యులేషన్ కమిషన్ కానీ వేసామని స్కూల్స్ కి కాలేజెస్ కి అది ఇంప్లిమెంటేషన్ చేయడానికి కొంత ఎక్సర్సైజ్ చేసామని చెప్తున్నారు సార్, చెప్తున్నారు మేడం. బట్ వేర్ ఇన్ విచ్ అది స్కూల్స్ దగ్గర కానీ నిజంగా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. నిజంగా వాళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటే కనుక ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ ఈ రోజు కరోనా టైంలో కూడా, కరోనా 1 కరోనా 2 టైంలో కూడా చాలా వేధించి ఫీజు కడితేనే నెక్స్ట్ ప్రమోట్ చేస్తామని కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టారు. ఆ టైంలో పూర్తిగా చాలా మంది పేరెంట్స్ బయటకు వచ్చినప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఆన్గోయింగ్ ఉందో అది ఖచ్చితంగా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మేడం వాళ్ళపైన. అలాగే కొన్ని కాలేజెస్ లో మాత్రం, డిగ్రీ కాలేజెస్ లో ఈ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనేది ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు. అక్కడ వరకు మాత్రం ఆయన చెప్పింది కరెక్ట్. బట్ స్కూల్స్ వరకు మాత్రం ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ వాళ్ళు చేయలేదు. మన రవికిరణ్ గారు చెప్పినట్టు కొన్ని కాలేజెస్ ఏదైతే 2249 వాటిల్లో సుమారుగా డిగ్రీ కాలేజెస్ కానీ, పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, అండ్ జూనియర్ కాలేజెస్ కానీ అన్ని కూడా ఒక 5-10% ఉంటే వాటి వరకు చేశారు వీళ్ళు, స్కూల్స్ ని పూర్తిగా వదిలేశారు. అలాగే ఎక్కడైతే వీళ్ళు ఓటు అనేది ప్రజలు వేస్తారు, వేసిన పార్టీ వాళ్ళు గెలుస్తారు, గెలిచిన వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు. ఆయన చాలా ఈజీగా మాకు ఓటు వేశారు అనే వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు తప్పితే ఓటు వాళ్ళకి వేయని వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రజలే. వాళ్ళ ధోరణి కూడా వినాల్సిన బాధ్యత నాయకులకి లేకపోతే పార్టీకి ఖచ్చితంగా ఉంది. అదే ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ రోజు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రాబ్లం ఏంటంటే అనని మాటల్ని వక్రీకరించి మాట్లాడటం. ఇప్పుడు ఆయన చెప్పిన టాపిక్ లో ఓటు వేయని వాళ్ళని కానీ, రాజకీయాల గురించి కానీ నేను ఎక్కడైనా మాట్లాడారా? ఎక్కడైనా మాట్లాడారా? రాజకీయ అంశం కంటే కూడా రేపటి పౌరుల భవిష్యత్తు. మీరు విద్యావంతులు, మీరు ఒకసారి బాధ్యతాయుతంగా మాట్లాడండి.
రాజకీయంగా మాట్లాడొద్దు. మీరు Right. చెప్పిన శరత్ గారు. సమస్యలు ఏముంటే స్పెసిఫికేషన్ చేసి పలాని స్కూల్లో మీరు చేయలేదు అనేది స్పెసిఫికేషన్ చేసి మా దృష్టికి రాని సమస్యలు ఏమైనా ఉంటే మీరు కూడా బాధ్యతాయుతంగా చెప్పండి. మేము పరిష్కరించకపోతే అప్పుడు అడగండి. Right. అంతేగాని నేను అందుకే మేము పరిష్కరించకపోతే clear అప్పుడు గా అడగండి. చెప్పుకున్నానండి. అంతేగాని ఏదైతే ఊరికే 10% వరకు సార్, ఒక్క నిమిషం. delegation చేసి colleges ఎటువంటి ఉన్నాయో. బాధ్యత లేకుండా మాట్లాడితే ఎట్టండి? రైట్ అండి, మీరు చెప్పండి శరత్ గారు. మనం మేడం, విద్య గురించి నేను- సార్ వెయిట్ మాట్లాడుతున్నాం చేయండి, ఇక్కడ. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. నేను క్లియర్ గా చెప్పున్నాను, ఒక 5 నుంచి 10% జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ లో ఈ రెగ్యులేషన్ కమిటీస్ వేశారు నేను చెప్తున్నానండి. బట్ స్కూల్స్ వరకు మాత్రం వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. అయితే ఇప్పుడు National శరత్ గారు, education- ఇప్పుడు ప్రభుత్వం సవరించుకోవాల్సిన అంశాలు ఏంటి? 4 ఆప్షన్స్ ని ముందు పెట్టారు, అప్పటికప్పుడు వచ్చినటువంటి 4 ఆప్షన్స్. వీటి వల్ల వీటి మీద ఎలాంటి కసరత్తు చేయాల్సి ఉంటుంది? క్లియర్ మేడం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చాలా మేబీ చాలా మంచి మంచి పాలసీస్ తీసుకొచ్చి, మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి గవర్నమెంట్, ప్రైవేట్, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్, స్కూల్స్ అందరికి కూడా ఎట్లా ఉపయోగపడుతుంది అనేది చాలా డిస్క్రైబ్ చేస్తున్నారు మేడం. ఇక్కడ నిజంగా వీళ్ళు చేయదలుచుకుంటే కనుక ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారం పూర్తిగా డిఫెక్ట్ అయిన కాలేజెస్ కానీ, పూర్తిగా పెర్ఫార్మెన్స్ లేని కాలేజెస్ అయినా, స్కూల్స్ అయినా కనుక ఉంటే వాటి మీద ఫస్ట్ ఫోకస్ చేసి ఏదైనా మనం చేయగలుగుతామా అని ప్రభుత్వం తరఫు నుంచి ఒక అవకాశం ఇచ్చి ఒక సంవత్సరం పాటు వాళ్ళకి పూర్తి సపోర్ట్ అనేది, ఈవెన్ బియాండ్ ద స్కోప్ అయినా ఒక 10% అడిషనల్ ఫండ్స్ కావాలంటే ఇచ్చి చూసి, అప్పటికి కూడా పెర్ఫార్మెన్స్ లేకపోతే కనుక నిజంగా గవర్నమెంట్ తీసుకునే హక్కు మాత్రం ఉంది మేడం. అది ఎందుకంటే యాక్ట్ లో ఉంది. అలాగే రవికిరణ్ గారు బీజేపీ నుంచి, లేకపోతే కనుక పర్సనల్ గా కూడా ఆయన క్లియర్ గా చెప్పున్నారు మేడం, మీరు ఏదైనా వెల్ఫేర్ చేయాలి అనుకుంటే కనుక ప్లాన్డ్ గా ఇప్పుడు నుంచి చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్పారంటే 21 నుంచో 22 నుంచో కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తామని వెసులుబాటు చెప్పారు. అలాగే వీళ్ళు మొన్న ఆర్డర్ వేసి, మొన్న కమిటీని వేసి 6 నెలల్లో రిపోర్ట్ రాగానే ఇంప్లిమెంటేషన్ లో తీసుకొచ్చేసి మిడ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ చేస్తే కనుక 9th క్లాస్ 10th క్లాస్ లో ఉన్న పిల్లలు ఎంత నష్టపోతారో ఆలోచించండి మేడం. అలా ఎందుకు ఆ మాత్రం మినిమం గా ప్రభుత్వంలో ఉన్న అడ్వైజర్స్ కానీ, లేకపోతే ప్రభుత్వ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉన్న అఫీషియల్స్ కానీ ఆలోచించట్లేదు. చూడండి, చేయవలసి వస్తే మేము 2022 నుంచి 2023 నుంచి ఇది చేస్తాము, ఈ లోపల నిజంగా నష్టపోతున్నా లేకపోతే అండర్ పర్ఫార్మెన్స్ ఉన్న స్కూల్స్, కాలేజెస్ కి ఒక్క అవకాశం ఇస్తాము. అవకాశం ఇచ్చి కావాల్సిన ఏమన్నా 1 టైం గ్రాంట్ కింద మీకు ఫెసిలిటీస్ కి ఇస్తాము. మీరు కనుక ధోరణి మార్చుకోకపోతే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మేము తీసుకుంటామని చెప్తే ప్రాబ్లం లేదు మేడం. అనౌన్స్ చేసేసి ఓపెన్ కండిషన్ లో పెట్టేసి నిజంగా ఇలాంటి ఓపెన్ కండిషన్ లో రవికిరణ్ గారు. జ్యోతి గారు. మేడం, నేను ఒక పాయింట్ చెప్తాను మేడం. చెప్పండి. ఈ ఇందాక చెప్తున్న దాని ప్రకారమే ఈ గవర్నమెంట్ అనేది ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ సిస్టమ్ తీసుకొని నాన్ లీనియర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ టీచర్స్ కి ప్రమోషన్స్ ఇస్తూ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ చేస్తే కనుక వీటన్నిటికీ పిల్లలకి కానీ, లేకపోతే స్కూల్స్ కానీ, ఎయిడెడ్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా బాగుంటుంది మేడం. అలా చేయకుండా వీళ్ళు ఒకే ధోరణిలో ఇలా చేయడం వల్ల, అవుట్ రైట్ గా డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా నష్టపోయేది పిల్లలు, వాళ్ళ ఉన్న టెన్షన్ లో పేరెంట్స్. అంతే మేడం. రవికిరణ్ గారు ఏమంటారు? అండర్ కన్ఫ్యూజ్ అవుతాను. చెప్పండి. సరే, అండర్ పర్ఫార్మెన్స్, ఒక నిమిషం సార్. అండర్ పర్ఫార్మెన్స్ లో ఉన్న వాటిని పట్టించుకోవాలని చెప్పేసి ఇప్పుడు జనసేన నుంచి శరత్ గారు అంటున్నారు. మరి మీరేమంటారు? అండ్ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ ని దీన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? ఈ ఆప్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటారు రవికిరణ్ గారు? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇందాక నేను చెప్పినట్టు ఓకే, ఎయిడెడ్ దాంట్లో కొంత సంస్కరణ తీసుకురావాలి. అయితే సంస్కరణల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దుందుడుగా వెళ్ళిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, మెమోలో చెప్తున్నాయి జ్యోతి గారు. ఎందుకని ఇప్పుడు ఇందాక మీకు చూపించాను, ఆగస్టు 10వ తారీఖు ఏదో జీవో ఇచ్చారో దాని ఈ 3 మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు సమర్థించుకుంటూ వచ్చినప్పటికీ ఫైనల్ గా నవంబర్ 12వ తారీఖు మళ్ళీ ఇంకో మెమో ఇచ్చి సవరించుకోవడం తప్పలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం తొందరపడిందనే అర్థం అవుతుంది కదా. సో ముందు ఈ తొందరపాటు నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి, ఒంటెత్తి పోకడలు మానుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఓకే మీకు ఎయిడెడ్ లో టోటల్ గా ఫెయిల్ అయినవి ఉన్నాయి కొన్ని, అందుకనే కదా 101 ఎందుకు వచ్చాయండి? ఎందుకంటే ఎవరో అది దశాబ్దాలుగా నిర్వహిస్తున్న కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటకు ఎవరు ఇష్టపడరు.
ఇవటాకు కూడా 101 స్కూల్స్ కాలేజెస్ అవుట్ ఆఫ్ 2249 వచ్చాయంటే వాళ్ళ పరిస్థితి బాగోలేదనే కదా. ఓకే, మీరు తీసుకోండి, మీరు మొత్తం కాలేజీ స్టాఫ్ ని మొత్తం తీసుకొని స్కూల్స్ ని మీరు నడపండి. అయితే మిగతా వాళ్ళ విషయాలు మాత్రం ఏదైతే మీరు జీవో నెంబర్ 42 ప్రకారం ఫోర్స్ చేసే ప్రయత్నం చేశారో ఇప్పుడు ఈ మెమో నుంచి దయచేసి అది ఆపేసుకొని ఏ రకంగా సంస్కరించాలి అని చెప్పి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ మిగతా ఏదైతే 2100 స్కూల్స్ కాలేజెస్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయో దాన్ని ఏ రకంగా సంస్కరించాలనేది మీరు ఒక ప్రణాళిక చెప్పండి. అవసరమైతే కమిటీ వేయండి. తూతూ మంత్రం కమిటీలు కాకుండా నిజంగా ఒక కమిటీ వేసి ఏ రకంగా వీటిని సంస్కరించే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటండి, గత దశాబ్దాలుగా స్టాఫ్ రిక్రూట్మెంట్ ఆపేశారు. ఇప్పుడు ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ మీరు ఎలవ్ చేయాలి. అంటే ఏంటి, గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టు నీకు అవి స్టూడెంట్స్ ఉంటేనే స్టాఫ్ రిక్రూట్మెంట్ అంటారు. అక్కడ స్టూడెంట్స్ లేరు కదా, స్టాఫ్ ఎలా పెంచుతాం అంటారు. సో వయా మీడియాగా ఏదైనా ఒక ఆలోచన చేసి ఏ రకంగా వీటిని నిలబెట్టాలి అన్న ఆలోచన చేసి ముందుకు వెళ్ళి అవసరమైతే కొంత ఎక్కువ గ్రాంట్ అన్నా ఇచ్చి ముందు పెట్టే ప్రయత్నం చేయాలి. ఇది ఫేజ్ల వారీగా వెళ్ళవలసిందే గానీ, ఎందుకంటే ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ అండి. ఇప్పుడు మీరు ఒక జీవో ఇచ్చేసి రాత్రి ఆ స్టూడెంట్స్ ఏదైతే 2100 కాలేజెస్ స్కూల్స్ విద్యార్థులు తల్లిదండ్రులు సడన్ గా ఏమైపోయింది, మొన్నటి వరకు వాళ్ళు ఎయిడెడ్ కాలేజ్ చదువుతున్న వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో చదివేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చేసింది. ప్రైవేట్ కాలేజ్ అంటే ఏంటి, డైరెక్ట్ గా ఫీజు కట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, జ్యోతి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే నేను అమ్మఒడి ఇస్తాను కదా 14,000, ఆ 14,000 ఫీజు రూపంలో కట్టేస్తారు. ఎందుకంటే నేను రెగ్యులేటరీ బోర్డు పెట్టాను, స్కూల్స్ 14,000 15,000 16,000 ఎంత కట్టమన్నాను, సో ఆ డబ్బు అటు కట్టేస్తారు కదా, ఇబ్బంది ఉండదు అని అనుకున్నారు. పేరెంట్స్ తో కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ పేరెంట్స్ ఏమన్నారు, అయ్యో మొన్న వరకు మాకు ఫ్రీగా డబ్బులు వచ్చాయి, ఈ రోజు మా నోటు కాడ కూడి లాగేసుకుంటున్నారు, ఇచ్చిన డబ్బులు లాగేసుకుంటారు ఇలాగా, అంటే ఒక చేతితో ఇచ్చి ఒక దేశం లాగేసుకుంటారా అని చెప్పి వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు బయటకు వచ్చారు. రాజకీయ పార్టీలు ఎవరు బయటకు రాలేదు. అంటే ఇక్కడ లోపల ఎక్కడ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కన్విన్సింగ్ గా చేయవలసిన పని, జాయిగా నిదానంగా చేయవలసిన పని ఆదరా చేసి మొత్తం సమస్య సృష్టించేసింది. అంటే రవికిరణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా నిర్ణయం తీసుకుందా, అనాలోచితంగా తీసుకుందా, ఒక నిర్ణయం తీసేసుకుని అధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మీకు కనిపిస్తున్నటువంటి ఒక స్ట్రైట్ రీజన్ ఏంటి? మీకు ఏ రీజన్ కనిపిస్తోంది దీని వెనుక? అంటే ఒకటండి, ఎయిడ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా ప్రతి సంవత్సరం 600 కోట్ల నుంచి 700 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇటీవల జూన్ లో ఈ మేనేజ్మెంట్స్ వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారండి, హైకోర్టులో. ఎందుకు వెళ్ళారు హైకోర్టుకి ఎందుకు వెళ్ళారంటే మాకు ఈ స్టాఫ్ ని రిక్రూట్మెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మానిటరింగ్ పెట్టారు, మమ్మల్ని ఎలవ్ చేయటం లేదు, మమ్మల్ని స్టాఫ్ రిక్రూట్ చేసిన విధంగా ఆ స్టాఫ్ కి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇచ్చే విధంగా వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వమని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు మొన్న మధ్య జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు వెంటనే దాన్ని అమలు చేయండి, దానికి వాళ్ళ ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వక తప్పలేదు. మన జూన్ లో జీవో ఇచ్చింది. ఆ జీవోను అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల వరకు భారం అయిపోతుంది. ఇప్పుడు 600-700 ఖర్చు పెడుతుంది, ఓవరాల్ గా 2000 కోట్లు ఖర్చు పెట్టాలి. సో ఇంత డబ్బులు ఎక్కడ తీసుకురావు, మేము నవరత్నాల పేరు నవరంధ్రాలు పడిపోయి కదా, ఇలా కాదు అని చెప్పేసి మొత్తం వీళ్ళ తెక్కు కుదురుద్దాము, మొత్తం లాక్కుందాం, లేకపోతే మీ చావని అన్నాం అని చెప్పేసి ఈ జీవో తీసుకొచ్చి నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేసింది. ఇది నాకు అర్థమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అయితే ఇది నాకు అర్థమైంది. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్తారు? రవికిరణ్ గారు చెప్పే వాటిలో మనం ఆలోచించే విధానంలో ఉంటది ఏదైనా. ఇప్పుడు జూన్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, 12వ తారీఖు ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. మీరు సవ్యంగా పాజిటివ్ గా ఆలోచించి మా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని సరిచేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని మీరు ఎందుకు అనుకోవట్లేదు? మీరు అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దొందుడుకు చర్యలు తీసుకున్నారు, ఆ తప్పు బట్టే దీన్ని బట్టే అర్థమవుతుంది, మీరు ఎందుకు అనుకుంటున్నారు అలా? వెంకటేశ్వర రెడ్డి గారు, ఇది ఫేజుల వారీగా వెళ్ళండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకటి ఫేజుల వారీగా వెళ్ళండి, లేదు అంటే పరిపుష్టం చేసే ప్రయత్నం చేయండి, ఆ తర్వాత దానిని అనుసరించి నిర్ణయాలు తీసుకోండి అనేది వీరు చెప్పారు, ఇద్దరు చెప్పారు. ఆ దిశగా మీరెందుకు ఆలోచించకూడదు? అది వాళ్ళ అభిప్రాయం అమ్మా. అవును, అంటే మీరు కూడా ఆలోచించవచ్చు. చెప్పండి రవికిరణ్ గారు, ఒకసారి ఆగండి. రవికిరణ్ గారు ఒకసారి ఆగండి. మీరు మాట్లాడిన చెప్పు నేను విన్నాను కదా. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు కంటిన్యూ చేయండి, చెప్పండి సార్. ఇప్పుడు జనసేన వారు చెప్పే ప్రశ్నలకి వాళ్ళు చెప్పే ప్రశ్నలకి స్ట్రైట్ గా నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే వాళ్ళకి మళ్ళీ టైం ఇవ్వండి, కొంత గ్రాంట్ ఇవ్వండి, వేచి చూడండి అనే మాట చెప్తున్నారు. అదే కదా, 82 నుంచి
ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు పలుమార్లు అనేక గ్రాంట్లు ఇచ్చి అనేక సార్లు వెయిట్ చేసి చూసినాయి. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం వెయిట్ చేయమంటున్నారు, అంటే మీరు వచ్చి ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత చేసేది- కొంత వెయిట్ చేయాలి అంటున్నారు. వెయిట్ చేయడం కరెక్ట్ కాదనే కదమ్మా మేము ఈ నిర్ణయం తీసుకుంది. Okay. గ్రాంట్ మళ్ళీ ఇచ్చే ఉద్దేశం లేకనే కదా మేము ఈ నిర్ణయం తీసుకుంది. మీరు 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 ప్రజలు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, లేట్ అయింది, సఫర్ అవుతున్నారు. విద్య పేద ప్రజలకు అందట్లేదు, కార్పొరేట్ వ్యవస్థ వైపు వెళ్ళిపోయింది. వాళ్ళని ఎయిడెడ్ పేరుతోటి ఫీజులు వసూలు చేయటం, గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్న వాటికి జవాబు లేకపోవడం, ఇవన్నీ అనేక రకాల సమస్యలు ఉన్నాయి అందులో. ఆ సమస్యలన్నింటినీ ఇంకో పెద్ద రవికిరణ్ గారు ఇంకో మాట అన్నారు, ఏది ఉత్తుత్తి ఏది స్ట్రాంగ్ గా ఒక కమిటీ అయ్యండి, ఉత్తుత్తి కమిటీలు కాదని. ప్రభుత్వం వేసే కమిటీ మీరు ఉత్తుత్తి కమిటీ అని ఎలా చెప్తారు? మేము ఖచ్చితమైన కమిటీ వేసాం, కమిటీ తోటి పూర్తిగా అన్ని వివరాలు తీసుకొని మేము నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం కమిటీ వేస్తే దాన్ని ఉత్తుత్తి కమిటీ అని మీరు ఎలా అంటారు? అది ఏ ఆధారంతో మీరు అలా అంటారు? తప్పు కదా. ఇప్పుడు మీ అభిప్రాయం మేము తీసుకోవాల్సింది అమ్మా, మేము ఇక్కడ స్ట్రైట్ గా తీసుకోవాల్సింది కాలేజీ యాజమాన్యాల అభిప్రాయాలు, పేరెంట్స్ అభిప్రాయాలు, పిల్లల అభిప్రాయాలు తప్పితే రాజకీయ పార్టీల ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క విధి విధానాలు ఉంటాయి, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీరు అన్నట్టు యాజమాన్యాల అభిప్రాయాలు తీసుకుంటాం, పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకుంటాం, అట్లానే అక్కడ ఉన్న పిల్లలు సమస్యలను దృష్టిలోకి తెస్తే వాటిని కూడా తీసుకుంటాం. ఇప్పుడు 10th క్లాసు 9th క్లాస్ టు 10th క్లాస్ వాళ్ళు మిడ్ టర్మ్ లో ఇబ్బంది పడతారని ఆయన ఒక వాల్యుబుల్ ఒక సూచన చేశారు. ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అట్లా 9th క్లాస్ 10th క్లాస్ ఉన్న వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అయితే వెంకటేశ్వర్ గారు 70% మంది మీరు ఒప్పుకున్నారని మీరు చెప్పారు. ఇంకా 30% విషయంలో కూడా మీరు ఏం చేయబోతున్నారు? అంటే వాళ్ళని అలా వదిలేదలిచారా, లేకపోతే వాళ్ళని కూడా లిఫ్ట్ ఇచ్చే పరిస్థితి ఏమైనా చేస్తారా? 30% ఏం చేస్తారు? స్పెసిఫిక్ మా ప్రభుత్వం రవికిరణ్ గారు చెప్పిన జీవోల ద్వారానే, ఆయన అన్న మాటల్లోనే స్పెసిఫిక్ గా 4 రకాల జీవోలు ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్ లో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకున్నా మాకు ఓకే కదా. వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకున్నా మాకు ఓకే కదా. పరిష్కారం అక్కడే అయిపోయింది కదా. అంటే 30% మంది ఉండిపోయారు అనుకోండి, అటువంటి 30%కి మీరు ఏం చేయొచ్చు? 30% మంది ఆ 30% మంది ఏ నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు? మొత్తం వాళ్ళు నడుపుకుంటారా? నడుపుకొని మొత్తం బాధ్యత తీసుకుని వాళ్ళు నడుపుకుంటారా? నడుపుకోమనండి. అంటే గతంలో నడిచినట్టే మీ యొక్క సహకారంతోనే నడిపిస్తారా వాటిని? మా సహకారం ఒకటి, మాకు చేయడమా, వాళ్ళు తీసుకోవడమా, ఆ 4 ఆప్షన్స్ లో ఏవైతే ఉన్నాయో వాటినే మేము ఫాలో అవుతాం తప్పితే వయా మీడియాగా మళ్ళీ వాళ్ళతోటి ఇంకో చర్చ జరిపి మళ్ళీ ఇంకో రకమైన విధి విధానాలు ఏముండవు. రైట్, ఇంకొక రకమైన విధి విధానాలు ఏముండవు. రైట్. ఇక వాళ్ళ వ్యాలిడ్ పాయింట్స్ ఏంటంటే, కొంతమంది విద్యార్థులు ఈ రకంగా ఏది విద్య మిడ్ టర్మ్ లో చేయడం వల్ల నష్టపోతున్నారు అనేది ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారమ్మా. అట్లానే ఫీజులు వసూలు చేస్తున్నారు, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, ఈ సాకుగా చూపించి కొన్ని యాజమాన్యాలు ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది రవికిరణ్ గారు ఒక పాయింట్ చెప్పారు, వ్యాలిడ్ పాయింట్. జరిగాయి కదా. ఆ రెండింటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఎలా న్యాయం చేయాలో అలా చేస్తాం. డెఫినెట్ గా తీసుకోవాలి. అంతేగాని నిర్ణయాలు అన్ని రకాలుగా ఆలోచించి ఎన్నో తరాల నుంచి ఇప్పుడు ఎన్నో కొత్త కాలాల నుంచి ఈ రకంగా ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి కాబట్టే వాటన్నిటికీ పరిష్కార మార్గంగా మేము ఈ నిర్ణయాలు తీసుకున్నాం. విద్యా సంస్కరణలు ఖచ్చితంగా చేస్తాము. ఆ విద్య ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం మేము చదువు చెప్తామమ్మా, మేము బాధ్యత తీసుకుని మేము చదువు చెప్తామంటే మీరు బాధ్యత తీసుకుంటామంటున్నారు, బానే ఉంది. కానీ యాజమాన్యాల ఫీజులు కట్టండి అని ఎప్పుడైతే అన్నారో ఈ సమస్య పెద్దదిగా మారడానికి రీజన్ అయింది. అది మీ దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఆ సమస్యని సమస్య పోయేలా చేయాలి. మా ప్రభుత్వం ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వేసింది. అధిక ఫీజులు ఎక్కడా వసూలు చేయడానికి అవకాశం లేదు. అలాంటి ఏ చిన్న పాయింట్ మా దృష్టికి వచ్చినా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాము. పెద్దలు చెప్పిన
సమస్యలన్నిటినీ దృష్టిలోకి తీసుకుంటాం. సమస్యలన్నిటిని దృష్టిలోకి తీసుకొని వాటన్నిటికీ పరిష్కారాలు చేస్తాం. ఒక సంస్కరణ జరిగేటప్పుడు ఓ 4 రోజులు అటు ఇటు అవుతుంది, 4 రోజులు అటు ఇటు అవుతుంది. కానీ అసలు సంస్కరణ తప్పు అంటే ఎట్లా? రైట్, శరత్ గారు. గతంలో నష్టపోబట్టే కదా ఇవన్నీ మొదలు పెట్టింది. రైట్, శరత్ గారు చెప్పండి. ఇంగ్లీష్ మీడియం గురించి అందరూ వ్యతిరేకించారు. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ మన పిల్లల్ని మనమే ఇంగ్లీష్ లో జాయిన్ చేస్తున్నాం. రైట్ రైట్, మన పిల్లల్ని మనమే ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేస్తున్నాం. రైట్, శరత్ గారు చెప్పండి. ఇంగ్లీష్ మీడియం గురించి అందరూ వ్యతిరేకించారు. తర్వాత ఏమైందంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చి లోకల్ లాంగ్వేజ్ మాతృభాష దానికి ప్రియారిటీ ఇవ్వాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా క్లియర్ గా డైరెక్షన్స్ అనేది ఉన్నాయి మేడం. సో అలాగే మన రిప్రజెంటేటివ్ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఆయన ఏదో క్లియర్ గా చెప్పారని అనుకుంటున్నారు, కానీ జనరలైజ్ చేసి 82వ సంవత్సరం నుంచి చాలా సంస్కరణలు చేశామని చెప్తున్నారు మేడం. బట్ 82 నుంచి 2014 వరకు చేసింది ఒకటి, రాష్ట్రం విభజన తర్వాత 2014 నుంచి పరిస్థితులు పరిణామాలు డిఫరెంట్ మేడం. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చేయవలసిన బాధ్యత ఉంది. ఈ రోజు సుమారుగా ఒక 55-60 వేల స్కూల్స్ అనేది మనకి ఉంటే, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లేకపోతే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉంటే, వీటిల్లో వీళ్ళు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మేబీ ఇంక్లూడింగ్ హాస్టల్స్ మేడం, నేను SC ST హాస్టల్స్ అన్నిటి గురించి మాట్లాడుతున్నాను. సో అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా చోట్ల బిల్లులు ఇవ్వక భోజనానికి కూడా మధ్యాహ్నం పూట మిడ్ డే మీల్ కి కూడా ఇబ్బందులు ఉన్నాయి మేడం. అవన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ వాటన్నిటిపైన ఇమీడియట్ గా జరగాల్సిన పరిస్థితులు చూడకుండా ఎప్పటికప్పుడు కొత్త ఇష్యూ తీసుకొచ్చి కావాలని ఇష్యూ రేజ్ చేసి అందరినీ ఓపెన్ ఎండెడ్ కండిషన్ లో అంబిగ్విటీలో పెట్టేసి వీళ్ళు మేము చేసిందే మంచి, మేము చేసిందే కరెక్ట్ అనే ఆలోచన ధోరణితో ఉండడం మాత్రం ఖచ్చితంగా మాత్రం పేరెంట్స్ కి పిల్లలకి మాత్రం నష్టం చేసే పరిస్థితులు ఉన్నాయి మేడం. ఫైనల్ గా అసలు ఎటువంటి విధానంలో వెళితే బాగుంటుంది ఈ సమస్యకి? ఒక పరిష్కార మార్గం అనుకోండి, లేదా సంస్కరణ దిశగా వెళ్ళినా ఒక మంచి అనేది జరగాలి విద్యార్థులకి. అది ఎలా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు ఫైనల్ గా చెప్పండి. ఒకటి మేడం, నిజంగా కనుక మనము ఈ రోజు పిల్లలే మనకి ఇండియాలో చూసుకుంటే కనుక బై 2030, 2040కి ఈ రోజున్న పిల్లలే రేపు యూత్ అయ్యి మనం వరల్డ్ వైడ్ 50-60% యూత్ అనేది మన దేశంలో ఉంటారు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అనేది మాత్రం చేరాలనేది జనసేన పార్టీ తరఫు నుంచి మేము కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఆ కోరుకున్న సమయంలో వీళ్ళు అనుకోని పరిస్థితుల్లో అటదిడ్డంగా కొన్ని కొత్త జీవోలు తీసుకొచ్చి ఇలాంటి అంబిగ్విటీస్ అన్ని తీసుకురాకుండా నిజంగా వాళ్ళు చేయవలసిన ఇప్పుడు 45,000 స్కూల్స్ లో 3 దఫాలుగా phase 1, phase 2, phase 3 చెప్పి డిజిటల్ ఓరియంటేషన్ లో ఎన్హాన్స్ చేయడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం కానీ అంటారు. దానికి ఒక్కొక్క సంవత్సరానికి 4,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనం 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ కూడా ఈ రోజుకి ఏ స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనకి నిజంగా ఏది ఆల్రెడీ phase 1 లో కంప్లీట్ అయిన స్కూల్స్ దగ్గర కూడా ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితులు లేవు మేడం. అలాగే టీచర్స్ అనే వాళ్ళు ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకి వెల్ఫేర్ ఓరియంటేషన్ లో వాళ్ళని చూసుకోవడం కానీ, టీచర్స్ అనే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అదర్ యాక్టివిటీకి మేబీ ఎలక్షన్స్ అని ఒకటి వదిలేస్తే మిగతా వీళ్ళు బార్ షాపుల దగ్గర అటువంటి వాటి దగ్గర నుంచోబెట్టి విద్యా వ్యవస్థని అవమానపరిచే పరిస్థితుల్లో చేస్తున్నారు మేడం. అలాగే ఏదైతే లాస్ట్ పాయింట్ మేడం, ఏదైతే ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు చేస్తున్నారో 6,000 కోట్లు, 15,000 కోట్లు, 4,000 కోట్లు, 600 కోట్లు విద్యా నాడు నేడు కింద కానీ విద్యా కానుక కింద కానీ ఇవన్నీ కూడా నిజంగా అప్రాప్రియేట్ మెజర్స్ లో తీసుకొని ఆ డెలివరీ సిస్టమ్స్ అన్ని ప్రాపర్ గా చేసి విద్యా వ్యవస్థని వీళ్ళు మార్చవలసిన పరిస్థితిగా ఆలోచించాలని తప్పితే ఈ రోజు మేము డబ్బులు ఇచ్చేసాము అయిపోయింది అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా విద్య పిల్లలకి చేరదు. ఆ చేరని విద్య ఖచ్చితంగా వాళ్ళు బాగుపడడానికి ఉపయోగపడే పరిస్థితి ఈ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఉత్పత్తి కమిటీలు వేసిన అభ్యంతరం చెప్పారు, దానికి ఒక వివరణ ఇస్తాను. ఏదైతే ఇందాక చెప్పాను జివో నెంబర్ 52లో ఏదైతే ఏప్రిల్ 6వ తారీఖు కమిటీ వేశారు, ఇది ప్రొఫెసర్ పద్మావతి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గారితో కమిటీ వేశారు. ఈ కమిటీ ఎందుకు వేశారు అంటే జ్యోతి గారు, ఇది 2,449 విద్యా సంస్థలను మీరు వెళ్ళి పరిశీలించి అది ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ వైబిలిటీగా ఉందా లేదా, అలాగే పేరెంట్స్ తోను స్టూడెంట్స్ తోను మాట్లాడి వాళ్ళకి అభిప్రాయం తీసుకోమన్నారు. అంటే 2,249 మంది కాలేజీకి వచ్చారు. ఎంత టైం పడుతుందండి? ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు తెలుసా మీకు?
వారం రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేయడం కూడా జరిగిపోయింది. అంటే కరోనా సమయంలో పీక్ టైంలో ఇచ్చిన జీవో అమలైపోయి వారం రోజులు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. అంటే ఇది ఉత్తుతి కమిటీ కాకుండా ఏమవుతుంది? నెంబర్ 1. రైట్ అండి, టైం అయిపోతుంది. వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా మీరు కన్క్లూడ్ చేయండి సార్. టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా మీరు చెప్పేసారు. విద్య గురించి సంస్కరణ చేసే ఉద్దేశంతో అందరూ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే సమస్యలు చెప్తున్నారు, విద్య గురించి సంస్కరణ చేయాల్సిందేనని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ విధానం వాళ్ళు చెప్తున్నారు. మేమేమంటామంటే ఇప్పుడు మీరు సమస్యలు చెప్పారు, ఓకే, మేము రెక్టిఫై చేయడానికి మేము ఒక విధానం ఎంచుకున్నాం. మీ దగ్గర అయితే ఏం ప్లాన్ ఉంది, మీరైతే ఎలా చేస్తారు అది చెప్పకుండా ప్రభుత్వంలో లేవు మిమ్మల్ని అడిగితే కనుక రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర రెడ్డి గారు, రవికిరణ్ గారు అండ్ శరత్ గారు. మొత్తానికి ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనము రాజకీయ దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన వారి యొక్క అభిప్రాయాలను కూడా మనం చూసాము వివిధ పార్టీల నుంచి. మొత్తానికి ప్రభుత్వం ఏదైనా కానీ ఈ అంశం మీద ఇంకా కూలంకుషంగా దాని మీద చర్చించి దృష్టి సారించి నిర్ణయం తీసుకుంటే విద్యార్థుల యొక్క మంచి భవిష్యత్తుకి బాటలు వేసింది అవుతుంది. ఇది ఇవాల్టి పీపుల్ ఫోరమ్స్ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 99 TV.